గుంటూరు జిల్లా నంబూరులో కంపోస్ట్ సెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. 25 మంది పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. పవన్ సన్మానం చేయడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తమను సన్మానించిన క్షణాలు జీవితంలో మర్చిపోలేవని పారిశుధ్య కార్మికులు అన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు. వాళ్ళు మనతో పాటు ఈ ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటలను తెలుసుకున్నారు. చెప్పండి, మీకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించుకున్నారు, ఎలా ఉంది ఫీలింగ్? మేము చాలా ఆనందంగా ఉందండి, మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము ఈ పారిశుద్ధ కార్మికులు పవన్ కళ్యాణ్ గారి చేత సన్మానం చేయించుకోవడం చాలా ఆనందంగా మేమందరం చాలా గర్వపడుతున్నామండి. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి మీరు పనిచేస్తున్నారు? ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఎప్పుడైనా మీకు జరిగినాయి? ఇంతకుముందు లేవండి. మాకు మా ప్రెసిడెంట్ గారి నుంచి ఇంతకుముందు ఊళ్ళో జరిగినాయి సార్. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఇప్పుడు జరిగింది సార్. ఇంకా అభివృద్ధి చేసుకుందామని అనుకుంటున్నాం సార్ మా ఊరిని. మీరు చాలా నాళ్ళ నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నట్టున్నారు కదా. మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? 7 సంవత్సరాలు చేస్తున్నాం సార్, కాగినంత పంచాయతీ. ఏంటి మరి ఈరోజు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేతుల మీదుగా కూడా మీరు సన్మానం చేయించుకున్నాం. బాగానే ఉంది సార్, అందరూ సంతోషంగానే ఉంది. మా సర్పంచ్ గారు కూడా సంతోషంగానే ఉంది. ఏమా మీకు ఏమేమి ఇచ్చారు చెప్పు సన్మానానికి సంబంధించి? షేర్లు ఇచ్చారు సార్, పళ్ళు ఇచ్చారు తినడానికి. మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. సార్ చేతి గుండగా తీసుకోండి, చాలా సంతోషంగా ఉంది సార్. మాకైతే ఎప్పుడన్నా ఇలా జరుగుతుందని ఊహించావా? ఊహించలేదు, ఇప్పుడే జరుగుతుంది. అసలు మొత్తానికి ఏదైతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూడా తాము అందరూ పవన్ కళ్యాణ్తో చూడటమే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన స్వయంగా వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి చాలా గప్పి మరి సన్మానం చేయడాన్ని వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. మరింతగా కూడా తాము కష్టపడి పనిచేస్తాము, మరింతగా కూడా ఈ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దాన్ని అభివృద్ధి సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, నంబూరు.